దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి మొత్తానికి ఆంజనేయులకి అస్వస్థత అని తెలుస్తోంది. మరి ఎప్పుడు తిరిగి వస్తారు, ఎప్పుడు విచారణ కొనసాగిస్తారు? ముంబై సినీ నటి కాదంబరి జపానిక్ వేధింపుల కేసుకు సంబంధించి ఏఐడి పోలీసులు 3 రోజుల క్రితం దాంట్లో ప్రధాన వ్యక్తిగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి టిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ డే 24 గంటల్లోకి విచారణ అనంతరం కూడా కోర్టులో హాజరుపట్టడం జరిగింది. కోర్టులో హాజరుపట్టడానికి ముందైతే అప్పట్లో ఫిట్నెస్ పరీక్ష చేయించినప్పుడు అంతా ఆరోగ్యం అంతా బాగానే ఉంది, రిమాండ్ కు పంపచ్చు అని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే అతన్ని కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు పంపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 3 రోజుల నుంచి కూడా అతను విజయవాడ జిల్లా జైల్లోనే ఉన్నారు. అయితే నిన్న ఈ కేసుకు సంబంధించి టిఎస్ఆర్ ఆంజనేయుడి విచారణ ఇంకా పూర్తి కాలేదు, పోలీస్ తమ కస్టడీ కావాలంటూ కూడా సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే దీనికి సానుకూలంగా స్పందించినటువంటి న్యాయమూర్తి ఇతన్ని టిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి కస్టడీకి ఇస్తూ కూడా 3 రోజులు సిఐడి కస్టడీకి ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి కోర్టు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అతను తాడిగడుపులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లేందుకు విజయవాడ సబ్ జైలు నుంచి సిఐడి అధికారులు తీసుకెళ్లిన నేపథ్యంలో అతనికి అస్వస్థత గురయ్యాడని కూడా తెలియడం అతను సిఐడి అధికారులకు చెప్పడం వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతను వైద్య పరీక్ష చేయించిన తర్వాత బీపీ కొంచెం హై బీపీ ఉండడం వల్ల అస్వస్థ గురయ్యారని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అట్లాగే టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే నార్మల్ పొజిషన్ కి త్వరగానే వస్తారు అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ నార్మల్ పొజిషన్ కి వచ్చిన తర్వాత టిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి కార్యాలయానికి తరలించి తదుపరి విచారణ అంటే కోర్టులో ఏమైతే వాళ్ళ కస్టడీకి అడిగారో ఆ కస్టడీలో కావాల్సిన కస్టడీ కోరినటువంటి పిటిషన్ లో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా టిఎస్ఆర్ ఆంజనేయుల్ని అడిగే అవకాశం ఉంటుంది. విచారణ అయితే ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతానికైతే టిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారు. అదే ఎక్కడ వచ్చిన నేపథ్యంలో మొత్తం హాస్పిటల్ కూడా అధికారులు కొంచెం అత్యుత్సాహంగా ప్రవర్తించారని కూడా చెప్పచ్చు. హాస్పిటల్ కూడా మూసివేయడం కామన్ పీపుల్ గానీ అట్లాగే రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ వాళ్ళ బంధువులు గారు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకా టిఎస్ఆర్ ఆంజనేయుల్ని హాస్పిటల్ కి తీసుకొచ్చి అర్ధగంటగా